పోస్టర్. మోసం లేని త్యాగం ఆయన చేస్తే నువ్వు మాత్రం త్యాగం లేదు కదా, మోసమే చేస్తున్నావు. త్యాగం లేనిదే మోసం, త్యాగం చెయ్యకపోవడమే మోసం, వదిలి రమ్మన్నప్పుడు వెళ్ళకపోవడమే మోసం, వదులుకోమన్నప్పుడు వదులుకోపోవడమే మోసం. అందుకనే యోబుకారుడు అంటాడు, నా పాపమును నా రొమ్ములో నేను దాచుకుని ఎడల నేను అబద్ధికుడినవుదును అన్నాడు. అనడా లేదండి? విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టాలి. విడిచిపెట్టమన్నప్పుడు దావీదు విడిచిపెట్టాడు, మరలా దావీదు దేవునికి ఇష్టుడయ్యాడు. ఆలోచన చేయండి మీరందరూ కూడా. షడ్రకు మేష అబేద్నెగోలు ఒక నిబంధన తీసుకున్నారు. అపవిత్రమైనది ఏది ముట్టి మేము అపవిత్రులము కాము అనుకున్నారు. నిబంధనలో నిలబడ్డారు. చూడట్లేదు కదా అని మోసం చేయలేదు, చూడట్లేదు కదా అని పొరపాటు చేయలేదు. వారి భక్తిలో నెగ్గారు. నీ భక్తిలో ఏ రీతిగా బ్రతుకుతున్నావు ఒకసారి ఆలోచన చేయి. ఏ రీతిగా నీ జీవితం వెళ్తుందో ఒకసారి ఆలోచన చేయి. ఈ లోకంలో దేవునితో స్నేహం కావాలనుకుంటే, పరలోక రాజ్యంలో దేవుని స్నానం కావాలనుకుంటే నువ్వు ఏదో ఒకటి ఆటంకం వచ్చేదంతా విడిచిపెట్టాలి. ఏదో ఒకటి కాదు, వస్తే అన్నీ విడిచిపెట్టాలి. అటువంటి సమర్థత, అటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. అంతేగాని ఇక్కడ ఇలా మనుషులతో మెప్పు పొందేసుకుందాం, దేవునిలో దృష్టిలో కూడా యోగ్యుని అనిపించుకుందాం అంటే అది కుదరదు. అది కుదరదు. మోషేని అందరు తిట్టారు, మోషేని అందరూ శనిగారు, మోషేని అందరూ కూడా పిచ్చోడు చేస్తున్నాడేటి పని, ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టేసి కాలుతో తిన్నేసి ఏమీ లేని పేరు ఊరు తెలియని దేవుడు వెంట పెడుతున్నాడేటి అని అబ్రహాం కోసం శనిగారు, మోషే కోసం శనిగారు, యేసేపు కోసం శనిగారు. ఎప్పుడో దర్శనం వచ్చిందట, అది ఎప్పుడు నెరవేరుతో తెలియదు, ఎవరు చూపించారో తెలియదు. ఇప్పుడు ఊరిక ఉప్పొంగిపోతున్నాడు అని యేసేపు మీద సనగలేదా? అందుకనే ఎంత అద్భుతమైన మాట అండి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి అన్ని సమస్తం సాధ్యం. నువ్వు ఆయన నమ్మి ఆయన కోసం నువ్వు అడిగేస్తే అంతకంటే నమ్మకంగా నిన్ను నడిపిస్తాడు. అందుకనే పేతురు గారు అద్భుతమైన మాట రాశాడు, మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన నమ్మదగిన వాడు.